హాయ్ ఫ్రెండ్స్, నేను మేరని మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, ఇది మన టాపిక్ ఏంటంటే మోటో ఎడ్జ్ 50. ఈ మొబైల్ అనేది మనకు ఆగస్ట్ 1 తారీఖు అయితే లాంచ్ అయింది. దీని సేల్స్ విషయానికి వస్తే ఆగస్ట్ 8 తారీఖు అయితే సేల్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి దీని ప్రైస్, దీని స్పెసిఫికేషన్ మొత్తం లీకేజ్ అయినాయి కాబట్టి అవి మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ చూసుకునే ముందు ఒకసారి దాని డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ చూసుకున్న మాత్రం చాలా ఎక్సలెంట్ ఇది అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మొత్తం వేగాలు ఏదైతే ఫినిష్తో లభిస్తుంది. ఫ్రంట్ విషయానికి వస్తే కార్నింగ్ వాళ్ళకి ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే మనకు బాడీ చూసుకున్న మాత్రం మెటల్ ఫ్రేమ్తో లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీలో మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మిలిటరీ సర్టిఫికేట్ కూడా పొందింది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది మనకి ఎన్నిసార్లు కింద పడ్డా కూడా మనకి డ్యామేజ్ అనే ఇష్యూస్ అయితే జరిగాయి. అలాగే మనకి ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా మనకు కొంచెం క్రాక్స్ ఇలాంటివి రాకుండా చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన సర్టిఫికేట్ అనేది ఆ రకంగా పొందింది. బెస్ట్ సర్టిఫికేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే మనకి ఏ మొబైల్ ఇలాంటి సర్టిఫికేట్ అయితే పొందలేదు. మోటోలో అయితే ఫస్ట్ సారి మనకి ఇలాంటి సర్టిఫికేట్ అయితే పొందింది. కాబట్టి అది మనకు బెస్ట్ వాళ్ళండ్ ఫస్ట్ టైం మొబైల్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే ఇందులో వాడిన ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 1 యాక్సిలరేటర్ ప్రోసెసర్ అని లభిస్తుంది. ఇది కొంచెం బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.5 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కొంచెం గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం BGM లాంటి గేమ్స్ అనేది 30-40 FPS అయితే గేమ్స్ ఆడవచ్చు. అలాగే ఫ్రీ ఫైర్ చూసుకుంటే మాత్రం 60 FPS అయితే గేమ్స్ అనేది కంపల్సరీ ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ అయితే మనం ఎన్నిసార్లు ఆడినా ఏం కాదు, కానీ BGM లాంటి గేమ్స్ అనేది మనకు ఒక కంటిన్యూగా గేమ్స్ ఆడితే మాత్రం ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గేమింగ్ ప్లే అనేది కొంచెం బెటర్గానే ప్లే చేస్తుంది. కాకపోతే కంటిన్యూగా ఆడితే మాత్రం కొంచెం ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు ఉంటాయి. నార్మల్గా మనకు ఒక టైం టు టైం గ్యాప్ ఇచ్చి ఆడుకుంటే మాత్రం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తాయి. గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా మల్టీ టాస్కింగ్ అయితే ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా డైలీ యూస్కి అయితే చాలా బెస్ట్గా సూట్ అవుతుంది ఈ ప్రాసెసర్ అనేది. అలాగే దీంతో పాటు డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే POLED డిస్ప్లే లభిస్తుంది. అలాగే 120 రీఫ్రెష్తో లభిస్తుంది. 1.5K రెజల్యూషన్తో పాటు మనకు 1600 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ వాళ్ళకి అయితే ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్ప్లే వచ్చి మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డిస్ప్లేలో చూసుకున్న మాత్రం వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్రైవేట్ వీడియోస్ మనం HDలో చూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మనకి డాల్బీ విజన్ అయితే లేదు, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే చూసుకుంటే 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. వీడియో పర్ఫార్మెన్స్గా చూసుకుంటే మాత్రం ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కలర్స్ ఫేస్గా చూసుకుంటే మాత్రం 10-bit ప్యానల్తో లభిస్తుంది. కాబట్టి కలర్ ఫేస్గా చూసుకుంటే మాత్రం బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. కలర్స్ అనేది న్యాచురల్గా వచ్చేస్తాయి. అలాగే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 1600 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. కాబట్టి సన్లైట్లో కూడా మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే అయితే మనకి ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు. కాబట్టి ఓవరాల్గా డిస్ప్లే అనేది కొంచెం బెటర్గానే ఉంది. డిస్ప్లేకు ప్రాసెసర్ రెండు చూసుకున్నట్లయితే రెండు చాలా అదిరిపోయినాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కెమెరా పరంగా చూసుకునే బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP ఇది వచ్చి మనకి LYT 700C సెన్సార్ ఉంది. కాబట్టి ఇందులో ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ ఉంది. కాబట్టి చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇందులో పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా వేరే లెవెల్ వచ్చేస్తాయి. దీంతో పాటు సెకండరీ కెమెరా వచ్చి 30 MP అల్ట్రా వైడ్ యాంగిల్ విత్ మైక్రో, ఈ రెండు కెమెరాలు యూజ్ చేసుకుని మనం మైక్రో విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకో టెలిఫోటో లెన్స్ ఉంది ఫ్రెండ్స్, అది 10 MP టెలిఫోటో లెన్స్. ఇందులో కూడా మనకు ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ ఉంది. చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మనకు ఆప్టికల్ ఇమేజేషన్ ఉంది కాబట్టి పెట్టారు. కాబట్టి ఇందులో కూడా మనకు 10x 3x వరకు అయితే ఆప్టికల్ ఇమేజేషన్ చేసుకోవచ్చు. మనకు ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకునే బ్యాక్ సైడ్ కెమెరా అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరాలో ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. విత్ మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో వీడియో ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి వీడియో రికార్డింగ్ ఉంది మనకు, అలాగే మనకు డ్యూయల్ వీడియో రికార్డ్ ఉంది. మనకి చూసుకునే పోర్ట్రేట్ షాట్స్లో కూడా మనకి చాలా అద్భుతంగా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బెటర్ పర్ఫార్మెన్స్ అనేది లభిస్తుంది. ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ కార్డు కూడా మనకు వేరే లెవెల్లో వచ్చేస్తే వీడియో రికార్డింగ్ అనేది ఎక్కడ మనకి స్టేబిలైజేషన్ అనేది ఎక్కడ షేక్ అనేది జరగదు. వీడియో అవుట్పుట్ అనేది చాలా బెస్ట్గా వచ్చేస్తే అవుట్పుట్ చూసుకుని మాత్రం. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే సెల్ఫీ కెమెరా వచ్చి 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజేషన్ ఉంటే బాగుండు, కాకపోతే ఇందులో లేదు. కాకపోతే సెల్ఫీస్కైనా పోర్ట్రేట్ షాట్స్ కొంచెం బెటర్గా వచ్చేస్తాయి. మనకి ఇందులో కూడా మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఈ రెండు కెమెరా పరంగా చూసుకున్న మాత్రం బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. మనకి అయితే కెమెరా లవర్స్ ఉన్నారు వారి కోసం అయితే చాలా బెస్ట్గా సూట్ అవుతాయి కెమెరాస్ అనేవి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కెమెరాస్ అయితే. నాకైతే బాగా నచ్చినాయి. మీకు అని ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. మీ ఉద్దేశం ఏమైనా ఉంటే మాత్రం. అలాగే బ్యాటరీ పరంగా చూసుకున్న మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 68 వరకు టర్బో ఛార్జర్ లభిస్తుంది. అలాగే USB Type-C కేబుల్ లభిస్తుంది. కాబట్టి 1 hour వారిలో మనకు ఫుల్ టైం ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాకప్ చూసుకుంటే మాత్రం ఒక 1 day వరకు అయితే బ్యాకప్ వచ్చేస్తుంది చాలా అద్భుతంగా. బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీలో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. 15 watt వైర్లెస్ ఛార్జ్ ఉంది. అలాగే 5
వాట్ వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఇలాంటి మీరు ఫీచర్స్ యూజ్ చేసుకుంటే మాత్రం యూజ్ చేసుకోవడం చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. మీ దగ్గర వెరైటీ ఐఫోన్ ఇలాంటివి ఉంటే మాత్రం వాటి కోసం అయితే ఈ మొబైల్ చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, వైర్లెస్ ఛార్జర్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్స్ అనేది కొంచెం నాకు బాగా నచ్చినాయి. దీంతోపాటు మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14 లభిస్తుంది. అలాగే మనకి హిలో యూఎల్ లభిస్తుంది. వీటి అప్డేట్స్ విషయానికి వస్తే 2+3 years వరకు అయితే అప్డేట్స్ వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ 2+3 years ఇచ్చేవారు ఒక 3+4 years ఇస్తే చాలా బెటర్గా ఉండు. చూడాలి, మేబీ ఫ్యూచర్లో అప్డేట్ అవుతుంది కావచ్చు అని అనుకుంటున్నాను. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి మనకి 8GB ర్యామ్ 256 వేరియన్స్ ఉంది. ఇక్కడ ర్యామ్ పరంగా చూసుకున్న మాత్రం బెటర్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. మనకి 8GB ర్యామ్ 256 ఇవి చాలు, మనకి మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం కూడా లేదు, అవకాశం కూడా అవసరం లేదు మనకి. ఎందుకంటే మనకి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కాన్ఫిగరేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ర్యామ్ కెపాసిటీ వచ్చి LPDDR 4X ఉంది. ఈ 4X వేసే బదులు 5X వేసే చాలా బెటర్గా ఉండు. అలాగే స్టోరేజ్ పరంగా చూసుకుంటే UFS నుంచి 2.2 ఉంది. ఈ 2.2 వేసే బదులు 3.1 ఇస్తే చాలా బెటర్గా ఉండు. చూడాలి, మేబీ ఫ్యూచర్లో అప్డేట్ అవుతారు కావచ్చు. అప్డేట్ అయితే ఇంకా చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. చూడాలి మరి మోటోలో ఎప్పుడు అప్డేట్ అవుతుందో. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. స్పెసిఫికేషన్తో పాటు ఇంకోటి హైలైట్ ఏంటంటే మనకు IP68 రేటింగ్ కూడా ఉంది కాబట్టి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. IP68 రేటింగ్ అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనకి NFC కూడా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు NFC యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో NFC కూడా ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. స్పెసిఫికేషన్కి మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ విషయానికి వస్తే ఒకటే మోడల్ మనకి బేస్ మోడల్ అయితే లాంచ్ చేశారు. అది వచ్చి మనకి 8GB ర్యామ్ 256 వేరియంట్ లాంచ్ చేశారు. దీని ప్రైస్ వచ్చి మనకి ఎంత లేదా మనకు 27,999 అయితే ప్రైస్ అయినా లాంచ్ చేశారు కాబట్టి ఈ ప్రైస్ చూసుకుని మాత్రం చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇదే ప్రైస్కి మోటోలో ఎడ్జ్ 50 Pro అనేది మనకి ఆఫర్లో లభిస్తుంది. అంటే డిస్కౌంట్ పోగా మనకు ఆ ప్రైస్లో లభిస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు డిస్కౌంట్ లేని ప్రైస్ వచ్చి ఇది. అదే డిస్కౌంట్ చూసుకుని మాత్రం 2000 వరకు అయితే డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి 26,000 అయితే లభించే అవకాశం ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి మోటోలో ఎడ్జ్ 50 Proలో లేని ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి చాలా బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మీకు 25,000 అండర్లో మీకు బెస్ట్ మొబైల్ చూస్తే మాత్రం వారి కోసం అయితే ఈ మొబైల్ అయితే చాలా బెస్ట్గా సజెషన్ చేస్తాను. ఎందుకంటే దీనిలో ఫీచర్స్ చూసుకుని చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇండియన్ ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకి మిలిటరీ సర్టిఫికేట్ అని పొందింది కాబట్టి చాలా బెస్ట్ సర్టిఫికేట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే రఫ్ అండ్ టఫ్గా మొబైల్స్ వాడినా కూడా వారి కోసం అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎంత హీటింగ్ ఇష్యూస్లో కూడా మొబైల్ అనేది సర్వే చేయగలుగుతుంది. అలాగే మనకి ఎంత ఉన్నా కూడా మనకి మొబైల్ అనేది సర్వే జరగడుతుంది. అంటే వాటర్లో అయినా మనకి ఐస్లో అయినా మనకి అలాగే మనకి హీట్లో అయినా కూడా చాలా బెస్ట్గా సర్వే అనేది జరుగుతుంది. మొబైల్ అనేది చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా మనకి ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు. అలాగే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చెప్పాను కదా, ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. స్పెసిఫికేషన్ మీద ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా.